పెద్దాపురం నియోజకవర్గంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చాంశనీయమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పంపిణీ చేసిన రామేశ్వరం మెట్టా లేఅవుట్ స్థలాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాలుష్య పరిశ్రమలకు కేటాయించడంపై వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా దౌలూరి దొరబాబు పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, మహిళలు, పార్టీ నాయకులు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. అనంతరం పేదల స్థలాలను తిరిగి వారికి అందజేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే కుమారుడి సొంత లేఅవుట్లకు దారిని ఏర్పాటు చేసుకునే క్రమంలో జగనన్న లేఅవుట్లో అక్రమంగా రోడ్లు నిర్మించడం వెనుక ఉన్నది వ్యాపార స్వార్థమేనని ఆరోపించారు. 11 గ్రామాల పేదలకు కేటాయించిన స్థలంలో కాలుష్య పరిశ్రమను ఏర్పాటు చేయడం పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో 1 సెంటు భూమి కూడా పేదలకు పంచనిచ్చిన రాజప్పకు నేడు పేదలు పొందిన హక్కును లాక్కునే నైతిక హక్కు లేదని విమర్శించారు. లబ్ధిదారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా రహస్యంగా గ్రామ సభలు నిర్వహించి భూములను కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేయడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పేదవాడి ఇళ్ల స్థలంలో పరిశ్రమ పెట్టనిచ్చే ప్రసక్తే లేదని దొరబాబు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే లబ్ధిదారులతో కలిసి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు. 11 గ్రామాలు తాటిపత్తి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, తిరుపతి, మర్లావ, ఉలివేశ్వరం, తూర్పుపాకలు, కాండ్రకోట, గుడివాడ, సిరివాడ సంబంధించి అక్కడ ఏ పార్టీ కోటేశారనేది కూడా చూడకుండా, రాజకీయం కూడా చూడకుండా తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికి కూడా సుమారు 2300 మందికి ఆనూరు మెట్ట మీద ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ 56 ఎకరాల మీద మన స్థానిక శాసనసభ్యులకి కన్నుబడింది. ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామ సభలో కూడా ఉన్న అక్కా చెల్లెములందరూ కూడా మాకు ఓకే, నువ్వు ప్రత్యామ్నాయం చూపిస్తే నేను తప్పకుండా మా పట్టాలు ఇస్తామని చెప్పినా వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించకుండా గ్రామ సభలు కూడా ఎక్కడ కూడా ఏది తీర్మానం చేయకుండా నాకు తెలుసుండి వాళ్ళ సర్పంచులుగా ఉన్న 1-2 పంచాయతీల్లో తీర్మానం చేసుకుని ఎవరికీ తెలియకుండా ఈరోజు జిందాల్ ఫ్యాక్టరీకి 16 ఎకరాలు ఈరోజు దారాదత్తం చేయడం జరిగింది. ఆ జిందాల్ ఫ్యాక్టరీ మన సింగరాజప్ప గారు అంటున్నారు ఈ జిందాల్ ఫ్యాక్టరీకి నేను వ్యతిరేకమని. ఎందుకంటే యువతకి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయంట, 5000-6000 ఉద్యోగాలు వస్తాయంట ఈ చెత్త నుంచి విద్యుత్ చేసే ఉద్యోగం. కానీ ఆ ఫ్యాక్టరీ మన పెద్దాపురం రాలేదు. ఆ ఫ్యాక్టరీ మొదట వచ్చింది అనపర్తి, బలభద్రపురం దగ్గర. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనివల్ల మా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ఇష్టపడలే. తర్వాత రాజానగరం వెళ్ళింది, రాజమండ్రి వెళ్ళింది, రాజమండ్రి రూరల్ వెళ్ళింది. అన్ని చోట్ల ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాకు ఈ ఫ్యాక్టరీ వద్దంటే ఈ చినరాజప్ప గారు ఆ జిందాల్ ఫ్యాక్టరీతో మాట్లాడుకుని ఈరోజు చెత్త మీద కూడా డబ్బులు తీసుకుని ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ కూడా పెట్టడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 2300 మంది అక్కడ నివసిస్తారు. అంటే సుమారు 9000 మంది కుటుంబ సభ్యులతో ఉంటారు. పక్కనే ఆదిత్య యూనివర్సిటీ ఉంది, 40,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. పక్కన ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పక్కన నర్సింగ్ ఉంది, చుట్టుపక్కల 5 ఉన్నాయి. ఎందుకంటే ఇది ఓన్లీ సామలకోట, పెద్దాపురం నుంచి వచ్చిన చెత్త కాదు. ఇది 14 నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి మున్సిపాలిటీ నుంచి, ప్రతి కార్పొరేషన్ నుంచి కూడా చెత్త తీసుకుని వస్తే అక్కడ ప్రజలు ఎలా నివసిస్తారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి చిన్న సంవత్సరాల్లో కూడా ఎవరికి 1 సెంటు భూమి కూడా ఇప్పించలేకపోయా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి కూడా 2 సెంట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు. రాత్రంతా మేల్కొన్నాడు. నిజంగా నేను చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నా, సార్ నా వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పక్కన పెట్టి ఇక్కడ మాకు ఇచ్చినటువంటి పట్టాలు మాకు ఇవ్వండి మహాప్రభు అంటున్నటువంటి ఈ అక్కా చెల్లెముల యొక్క బాధను పట్టించుకోమని ఈరోజు చినరాజప్పకి చెప్తా ఉన్నా. చినరాజప్ప గారు అమెరికా నేను ఈరోజు వెళ్ళా. చిన్నప్పుడే మా నాన్నకి స్తోమత లేకపోయినా సరే అప్పు చేసి నేను ఆ రోజు వెళ్ళడం జరిగింది. నిజంగా దేవుని దయ వలన అక్కడ నేను ఏదో సంపాదించుకుని ఇక్కడ ప్రజలందరికీ న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చా. ఈరోజు నువ్వు వెళ్ళా నవంబర్లో 7 రోజులు, మన మేలో 5 రోజులు వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే నాకు ఇంకా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, మా 2 పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వెళ్ళా. నువ్వు నా అమెరికా ప్రయాణం గురించి మాట్లాడుతున్నావు తప్ప మీ కుర్రోడు బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళి ట్రిప్పులు మాత్రం నువ్వు మాట్లాడట్లే. అవన్నీ కూడా మేము తొందరలో మాట్లాడుతాం. ప్రతిదీ కూడా ఇక్కడ రాత్రి అయితే అక్కడ ఉదయం, ఇక్కడ ఉదయం అయితే రాత్రి.
అవన్నీ చేసుకోవడానికి నేను తప్పకుండా మెలుకుని ఉండాలి. ఎందుకంటే నీకులాగా గ్రావెల్ మింగి డబ్బులు సంపాదించే నాన్న నాకు లేడు. ఈరోజు